భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. హరితసేన అంబర్పేట్ నియోజకవర్గం అధ్యక్షులుగా కొనసాగుతున్న నిరంజన్ పూలే ఆధ్వర్యంలో గోల్నాక డివిజన్లో జరిగిన ప్రెస్ మీట్లో హరితసేన గోల్నాక డివిజన్ అధ్యక్షులుగా ఏ సురేష్ గౌడ్ని నియమించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబు, నర్సింగ్ ముదిరాజ్, నిమ్మలి యాదగిరి, నల్గొండ నరేందర్, బాబన్న, మిత్రమండలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గోల్నాక డివిజన్లో విస్తృతంగా పనిచేయాలని సురేష్ గౌడ్ని హరితసేన అంబర్పేట్ నియోజకవర్గ అధ్యక్షులు నిరంజన్ పూలే కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్కే బాబా గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా వికలాంగులు కూడా తన అభిమానాన్ని చాటుకొని ఆర్కే బాబా గారి జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా హరితసేన తరఫు నుండి మేము కూడా పాఠశాలలో మొక్కలు నాటి ఆర్కే బాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా గోల్నాక డివిజన్ హరితసేన ఇన్ఛార్జిగా ఈరోజు సురేష్ గౌడ్ గారిని ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఒక 2-3 రోజులు నియామక పత్రం ఇస్తాం. కాబట్టి పర్యావరణానికి పాటుపడే విధంగా సురేష్ గౌడ్ గారు పనిచేయాలని, అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో గతంలో 5 డివిజన్లు ఉంటే ఇప్పుడు 8 డివిజన్లు అయినాయి. కాబట్టి మొట్టమొదటిగా మన సురేష్ గౌడ్ గారికి గోల్నాక డివిజన్ తరఫున హరితసేన డివిజన్ అధ్యక్షులుగా మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా వారి నియామక పత్రం కూడా బాబాన్న గారి జన్మదిన సందర్భంగా ప్రకటిస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. బాబాన్న గారు కూడా వారికి సహాయ సహకారం అందించాలని, అదేవిధంగా మీ అందరూ కూడా సహాయ సహకారం అందించాలని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి క్యాండిడేట్ అనుకుంటుంది కూడా ఈరోజు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోల్నాక డివిజన్ సీనియర్ నాయకులు ఆర్కే బాబన్న గారి జన్మదిన సందర్భంగా హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణానికి ముప్పు కలగకుండా ఈరోజు గోల్నాక డివిజన్లో అన్న తోడ్పడ్డాడు. దానికి సురేష్ గౌడ్ గారు సహకరించారు. కాబట్టి బాబన్న గారి లాగానే ఈ గోల్నాక డివిజన్లో అందరూ మొక్కలు నాటి తమ జన్మదిన సందర్భంగా వివాహ వేడుకలు కానీ ఇంకా ఏ వేడుకలైనా సరే మొక్కలు నాటి ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా అంబర్పేట హరితసేన నియోజకవర్గం తరఫున నేను మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ సీనియర్ నాయకులు మా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఈయన అనుభవమే మాకు బలం. ఈ అన్నవారి అనుభవంతోనే మేము ఇప్పటివరకు మనం గట్టిగా ఉన్నామంటే అన్నవారి ధైర్యం, అనుభవం అన్నీ ఎప్పుడు కలిసినా మాకు అందరికీ ధైర్యం ఇస్తారు. కాబట్టి అన్నగారి అడుగుజాడలు నడుచుకుంటూ ఆయనకు తన జన్మదిన తెలపడం, అదేవిధంగా ఆయన చేత మొక్కలు నాటించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు తక్కువ టైంలోనే అంబర్పేట నియోజకవర్గ హరితసేన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. అందుకని అన్న వాళ్ళని కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతోనే మా అన్న మా జాతికి కొద్దిబిడ్డ కాబట్టి ఆయన ద్వారానే మనం ఇక్కడ మొక్కలు నాటిస్తున్నాం. దానికి సురేష్ అన్న కూడా భీముడిలాగా మాకు ఎప్పటికప్పుడు తోడ్పడుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అన్నగారి టీం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు హరితసేన ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు 40 ఏళ్ల చరిత్ర గల మహానాయకుడు ఆర్కే బాబన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హరిత సేన సందర్భంలో అయితే మొక్కలు నాటే కార్యక్రమం ఉందో ఈరోజు సమాజంలో చూస్తున్నాం. చుట్టుపక్కల ఎంతోమంది కేక్ తినిపించడము, అన్నదానాలు చేయడము అవి అన్నీ చేస్తున్నారు. కానీ సృష్టి గురించి, ప్రకృతి గురించి ఆలోచించే నాదుడు లేడు. ఈరోజు ఒక మంచి సంకల్పంతో హరిత సేన వాళ్ళు ఒక మంచి సంకల్పంతో సమాజంలో ప్రకృతిని పెంచాలి, ప్రకృతి వృక్షాలను పెంచాలి అనే ఒక భావనతోటి ఆలోచించి ప్రతి ఇంటికి ఒక మొక్క, ప్రతి ఒక్క బర్త్డే కానీ, పెళ్లి వేడుకలు కానీ, ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా, శుభకార్యాలు వచ్చినా కూడా మొక్కలు నాటి మన సృష్టిని మనం కాపాడుకోవాలని ఒక దృష్టిని తీసుకొచ్చేసి ప్రతి ఒక్క లోపల చైతన్యపరిచినందుకు మా పూలే నిరంజన గారికి, వాళ్ళ టీంకి, మరి బాబన్న గారికి, మరి మాతో వచ్చిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు శ్రీనివాస్ గారికి, సతీ గారికి, భూపతి గారికి, మా నరేందర్ గారికి, నరసింహన్న గారికి, మన సత్యనారాయణ గారికి, మా చారన్న గారికి, అందరికీ కూడా పేరు కిషోరన్న గారికి, అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన సాయి గారికి కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాల్గొని ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి చైతన్యపరిచి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక మొక్క నాటే విధంగా చేస్తే రానున్న కాలంలో, వచ్చే కాలంలో అయితే ఆపద ఉందో, సృష్టిగా అయితే డేంజర్ బెల్స్ అయితే వస్తున్నాయో ఆ బెల్స్ రాకుండా కాపాడడానికి మంచి ఒక అవకాశం కల్పించిన హరితసేన కార్యక్రమం చేపట్టిన వారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని మనసులో కోరుకుంటున్నాము. జై హరిత, జై జై హరిత. థ్యాంక్ యూ సంతోష్ అన్న. ఒకసారి అందరం థ్యాంక్ యూ సంతోష్ అన్న. 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ అన్న. 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 థ్యాంక్ యూ సంతోష్ అన్న.